నమస్తే నేను సైనా వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రూటు మార్చి ఢిల్లీ కేంద్రంగా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు వరుస విచారణలతో బీఆర్ఎస్ నేతలు ఇరకాటంలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అంశంతోనే ప్రతిపక్షాలని కూడా టార్గెట్ చేస్తున్నారు. అటు వరుస విచారణలతో బీఆర్ఎస్ నేతలు ఆత్మరక్షణ పోరులో బీసీ రిజర్వేషన్ల అంశం పైన బీఆర్ఎస్ నేతలు తమ వ్యూహాలని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా రేవంత్ కొత్త ఆలోచనలను తెర మీదకి తీసుకొస్తున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతామని రేవంత్ స్పష్టం చేశారు. బిల్లుని రాష్ట్రపతి ఆమోదించేలాగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రధాని ఒత్తిడి చేసినట్లు భావించాల్సి ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్ల అమలుకు ఉన్న మార్గాలన్నింటినీ ప్రయత్నించామన్న రేవంత్ రెడ్డి కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద 3 మార్గాలు ఉన్నాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే 50% సీలింగ్ పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలని అన్నారు. జీవో ఇస్తే ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే స్టే వస్తుందని, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే మొదటి మార్గం సాధ్యం కాదని ఆయన వివరించారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గమని రేవంత్ చెప్పారు. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయని అన్నారు. కేంద్ర నిధులు రాకుంటే గ్రామాలలో వ్యవస్థలు నష్టపోతాయని చెప్పుకొచ్చారు. ఇక మూడో మార్గం గురించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. మూడవ మార్గం పార్టీ పరంగా బీసీలకి 42% సీట్లు ఇవ్వడమని రేవంత్ అన్నారు. బీసీలకి 42% సీట్లపై ఇతర పార్టీలపైన ఒత్తిడి తెస్తామని ఆయన వెల్లడించారు. ముస్లింలకి రిజర్వేషన్లు ఇస్తున్నారనే ఆలోచనతోటే అడ్డుకుంటామని కిషన్ రెడ్డి ఉన్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీలకి అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు అనుకోవట్లేదని సీఎం విమర్శించారు. అయితే బీసీ బిల్లులని ఆర్డినెన్స్ వెంటనే ఆమోదం తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తలుచుకుంటే 2 రోజులలో చట్టం ఆమోదం పొందుతుందన్నారు. బీసీలకి 42% రిజర్వేషన్లు మా విధానం, బీజేపీ విధానం ఏమిటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల వేదికగా తన నిర్ణయం వెల్లడించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.